రక్షిత చెప్పిన మాటలు విని ధీరేంద్ర అయితే లేదు అది అలా కాదు. పురుషోత్తం మా నాన్నగారిని హత్య చేసినప్పుడు తను అక్కడే ఉంది. వీళ్ళిద్దరూ కలిపి హత్య చేసి ఇప్పుడు దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రీకరిస్తున్నారు. ఇదంతా నాటకం అని చెప్పి అంటూ ఉంటాడు. అలా అనగానే రక్షిత చాలా పొగరుగా విజేంద్ర కాసేత చూస్తూ ఉంటుంది. ఇక విజయేంద్ర చెప్పిన మాటలన్నీ లాయర్ జడ్జి అయితే వింటాడు. ఇక వినేసి తను రాయాల్సినవి రాసి 3 అవర్స్ తర్వాత మళ్ళీ మీటింగ్ పెడదామని చెప్పేసి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ధీరు అయితే వాళ్ళ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి అమ్మాయి దొరికిందా అని అయితే అడుగుతూ ఉంటాడు. ఇక ధీరేంద్రతో వాళ్ళ ఫ్రెండ్ అయితే దొరికింది బాబీ ఇప్పుడే అమ్మాయిని మన చేతికి ఇచ్చాడు అని అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే సరే ఈ అమ్మాయి చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో. ఆ అమ్మాయి వల్ల ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. నువ్వు చాలా కేర్ఫుల్‌గా ఉండాలి అని అయితే చెప్తూ ఉంటాడు. సరే ధీరు నేను చూస్తాను కదా అంటే సరే అమ్మాయిని సిటీకి తీసుకురా అని అయితే చెప్తూ ఉంటాడు. సరే ఇప్పుడే తీసుకొస్తాను. బాబీని పంపించి నేను వచ్చేయడమే అని అయితే అంటూ ఉంటాడు. సరే చాలా జాగ్రత్త. ఆ అమ్మాయి ఎంత ముఖ్యమంటే నా లైఫ్‌కి సంబంధించిన విషయం అని అయితే అంటూ ఉంటాడు. సరే ధీరు నువ్వు ఏం చేయాలో అది చెయ్యి. నేను అమ్మాయిని తీసుకొస్తాను. నువ్వెందులో వెనకాడకు అని అయితే చెప్తూ ఉంటాడు. సరే చేస్తానని చెప్పి ఇక ఫోన్ కట్ చేస్తే సరే బాబీ థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం అని చెప్పి బాబీని అయితే అక్కడి నుంచి పంపిస్తూ ఉంటాడు. ఇక అమ్మాయిని అయితే అతను ఆ సిటీకి అయితే తీసుకురావడానికి అయితే వస్తూ ఉంటాడు. ఇక ధీరేంద్ర అయితే అమ్మాయి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు.